2024 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నగరంలోని శారదా కాలనీలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, పలువురు వామపక్ష పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా గుంటూరు పట్టణంలో పేద ప్రజలకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వందలాది మంది పేదలు ఈ అర్జీలు రాపించుకోవడానికి వస్తున్నారు. వారందరి ఆలోచన విచారిస్తే జగనన్న ఇంటి స్థలం కొంతమందికి ఇందులో వచ్చింది. కాకపోతే ఆ స్థలం ఉన్న దగ్గరికి వీరు వెళ్తే ఆ భూములకి డబ్బు కట్టలేదని, ఈ స్థలాల్లోకి మీరు రావడానికి వీల్లేదని భూ యజమానులు అడ్డుపడుతున్నారని కొంతమంది చెప్పారు. మరికొంతమంది ఏమో ఎక్కడో నారా కోడూరు అవతలు ఇచ్చారు కానీ స్థలాలు చూపలేదు, మాకు పట్టా అయితే ఇచ్చారు తప్ప స్థలాలు ఎక్కడున్నాయో మాకు తెలియవు, అది పనికొస్తుందో పనికిరాదో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. మరికొంతమంది ఏమో లాము దగ్గర క్వారీ గుంటల్లో ఇచ్చారు, ఆ గుంట పూడ్చాలంటే 4-5 లక్షలు అవుతుంది, అది ఇంటి స్థలానికి పనికొచ్చేది కాదు, పనికొచ్చే స్థలం కావాలని మరికొంతమంది